వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగుంట చెరువును సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. ఇటీవల చెరువు కబ్జాకు గురై ఉపాధి కోల్పోతున్నామని పలువురు మంచిర్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని తెలిపారు. నర్సాపూర్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మార్వాడి వ్యాపారులను దేశం నుంచి బయటకు పంపడం పద్ధతి కాదని, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని ఆయన అన్నారు. మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ముందుగా రోహింగ్యాలను హైదరాబాద్ నుంచి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ధనలక్ష్మి జ్యువెలరీ షాప్ లో దొంగలు పడ్డారు. రాత్రిపూట షట్టర్ తాళాలు పగలగొట్టి బంగారు పూత పూసిన ఆభరణాలను దోచుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. బాలానగర్ ఏసీపీ యజమానిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ టీడీపీ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ను కాదని చంద్రబాబు నాయుడుకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఆ కృతజ్ఞతతో అయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆయన కోరారు. వనపర్తి జిల్లా కిల్లా గన్పురం మండలం సర్కిల్లాపురంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఇందిరమ్మ ఇంటి కోసం, రేషన్ కార్డు కోసం ఎన్నో పర్యామాలు అధికారుల చుట్టూ తిరిగినా, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని, తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. మహబూబాబాద్ పట్టణంలో మార్వాడీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సెల్ ఫోన్ దుకాణాలను మూసివేసి నల్ల బ్యాడ్జీలు ధరించి సెల్ ఫోన్ దుకాణదారులు ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు సుమారు 50 మంది సెల్ ఫోన్ దుకాణదారులను అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. వాంకిడి మండలం కమానా గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ మండల గౌరవ అధ్యక్షుడు రాము డిమాండ్ చేశారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీపీ పరిధిలోని 4 గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కమానా నర్సరీలో మొక్కలను పీకేసి నిధులు దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో నిలబడి ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల వద్దకు మాజీ మంత్రి దయాకర్ రావు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో జీవో నెంబర్ 49 పోడు భూముల సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణించిన ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంతో భాజపా శ్రేణులు కాగజ్ నగర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. భాజపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి మార్కెట్లో బంద్ను విజయవంతం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పనుల జాతర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిరికొండ మండలం ఎంపీడీఓకు స్వాతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు లభించింది. సంక్షేమ అభివృద్ధి దిశలో మండలం ముందు దశలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పనుల జాతరలో భాగంగా మొక్కలు నాటడం, తరగతి గదులను పరిశీలించడం జరిగింది.